నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆందోళన చేసి ఆవేదన వ్యక్తం చేసిన ఆయా ప్రాంతాల మహిళలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు మత్స్యశాఖ కార్యాలయంలో నూతన ఫిషరీస్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగి గ్రామ దేవత శ్రీ రత్తాలమ్మ వారి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. తాళ్లరేవు మండలం జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి కుటుంబ సభ్యులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగి పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ రత్తాలమ్మ తల్లి తీర్థంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తరలి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు మత్స్యశాఖ కార్యాలయంలో నూతన ఫిషరీస్ అధికారినిగా అనురాధ తన బాధ్యతలను బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవు మండలం తాళ్లరేవు మత్స్యశాఖ కార్యాలయంలో నూతన ఫిషరీస్ అధికారినిగా అనురాధ తన బాధ్యతలను బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు FDOగా పనిచేసిన గోపి కాకినాడ హార్బర్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనురాధ సేవలను అందించనున్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో రైతు వేదిక సభలో రైతు భరోసా సంబరాల లైవ్ ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతును రాజును చేసే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్న ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ బృందం. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, జిల్లా ఉపాధ్యక్షులు MT ఖలీల్ ఖాన్, PSCS వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు, మాజీ జెడ్పీటీసీ MD సలీం వలీయబి, మండల SC సెల్ అధ్యక్షులు కర్నే సత్యం, మండల సహాయ కార్యదర్శి ముమ్మనేని రమేష్, మాజీ సర్పంచ్ చేల వినయ్ కుమార్, కందుకూరి రతన్, సునారికాని శ్రీను, వంగపండ్ల రవి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆయా ప్రాంతాల మహిళలు ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆయా ప్రాంతాల మహిళలు ఆందోళన చేశారు. గత కొన్ని రోజులుగా త్రాగునీరు అపరిశుభ్రంగా వస్తున్నాయని, వాటిని తాగటం వలన అనేక రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 8 గ్రామాలు అయితే ఉన్నాయండి. ఈ 8 గ్రామాలు కూడా చాలా వరకు ఈ వాటర్ తాగి బతకాలి. కొంతమంది నీరు తాగిన తర్వాత అనారోగ్యాలు గురవి హాస్పిటల్లోనూ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, మేము కోరుకునేది మాకు స్వచ్ఛమైన నీళ్లు అందించవలసిందిగా ప్రభుత్వ నాయకుల్ని, అధికారులని కోరుతున్నామండి. ముఖ్యంగా అయ్యా కలెక్టర్ గారు, మేము అధికారుల దృష్టికి వెళ్ళినా, నాయకుల దృష్టికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకుంటే అధికారులు కనపడతలేదు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి మాకు స్వచ్ఛమైన నీరు అందించవలసిందిగా మా గ్రామాల తరపున మేము కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము తాగే నీరు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూసి మా బాధను అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆందోళన చేసి ఆవేదన వ్యక్తం చేసిన ఆయా ప్రాంతాల మహిళలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు మత్స్యశాఖ కార్యాలయంలో నూతన ఫిషరీస్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.